ఇవాళ ఏలూరు ప్రజలందరూ నన్ను హై మెజారిటీతో గెలిపడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇవాళ ఎంపీగా ఉంటున్నాను. నేను గెలవడం అంటే మీరందరూ గెలవడమే. మీకు ఎలాంటి పని ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. మా ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. నేను ఇక్కడే ఇల్లు కడుతున్నాను. ఇప్పుడు ఇల్లు కూడా ఒక 6-7 నెలల్లో కంప్లీట్ చేసేస్తాను. అలాగే ఇవాళ మేము చెప్పిన పనులన్నీ కూడా యువతకి, రైతులకి ఈసారి పెద్దపీట వేస్తాము. ఇవాళ నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దిశ మీటింగ్ పెట్టమని చెప్పాము. ఆ మీటింగ్లో ప్రతి ఒక్కటి మా విజన్ రైతులది అలాగే యువతది ఈసారి పెద్ద ఎత్తుగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే రైతులకి గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకున్నాను. రైతులందరూ కూడా ఏ అసోసియేషన్ రైతులు ఉన్నా కూడా ఒక్కసారి నేను ఈ పార్లమెంట్ 3వ తారీఖు అయిపోయినాక నేను 6వ తారీఖు మళ్ళీ ఏలూరులో ఉంటాను. రైతుల అసోసియేషన్ వాళ్ళు అందరూ రావాలని కోరుకుంటున్నాను. వచ్చి మీ సమస్యలన్నీ నాకు తెలపండి. నేను అవన్నీ తీర్చడానికి నేను ముందు ఉంటాను. అలాగే యువతకు కూడా వాళ్ళందరూ రెజ్యూమ్స్ మా ఆఫీస్కి ఇవ్వమని చెప్పి మీ అందరికీ తెలుపుతున్నాను. ప్రతి ఒక్కటి ఈసారి యువతకి ఎస్పెషల్లీ యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. అది నా స్పెషల్ ఇంట్రెస్ట్, యువతకి ఉద్యోగాలు ఇచ్చేది. అలాగే ఫ్యాక్టరీలు కూడా తీసుకొని రావడానికి ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళకి పర్మిషన్స్ గురించి అది మాట్లాడాల్సి ఉంది. అవన్నీ కూడా నేను ముందు తీసుకొని పోతాను. మీ అందరికీ తెలుపుతున్నాను. అందరూ ఏలూరు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు. మీ సేవకుల్లాగా పనిచేస్తానని చెప్పాను. అదే రకంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. For more videos like this, subscribe Big TV channel.